రామాయణంలో చూస్తే ప్రపంచంలో మనకు కనపడేటువంటి మనుషులందరూ కనపడుతున్నారు. పుత్ర ప్రేమతో తప్పించిపోయే తండ్రి ఉన్నాడు, పెద్దల్ని గౌరవించాలనుకునేటువంటి కుమారులు ఉన్నారు, అన్నని గౌరవించేటువంటి తమ్ముళ్ళు ఉన్నారు. సోదరుల ప్రేమ ఎలా ఉంటుందో కూడా మనకి రామాయణం చూపించింది. అలాగే ఎంతటి గొప్ప రాజైనా ప్రజాభిప్రాయానికి విలువ ఇచ్చి తనకి ఎంత కష్టమైనా సరే ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలించేటువంటి రాజులు ఉన్నారు. రాజనీతిలో ఏమాత్రం పురుషులకి తీసుకోకుండా ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారు. జంతువులుగా పుట్టిన మానవుల కంటే ఉన్నతంగా బ్రతికినటువంటి కపులు కోతులు ఉన్నారు. అలాగనే స్వామి భక్తి కలిగినటువంటి పరమ భక్తాగ్రణ్యులు ఉన్నారు. ఇలా చూస్తే రామాయణంలో మనకి లేనటువంటిది ఏదీ లేదు. ఇక రామాయణంలో మనకు కనిపించేటువంటి ఇద్దరు ప్రధాన పాత్రధారులు రాముడు, రావణుడు. హీరో విలన్. రాముడు ధర్మాత్ముడు, రావణుడు అధర్మపరుడు. రావణుడు ఎంత విద్యను నేర్చుకున్నాడో అంతకంటే ఎక్కువ విద్య నేర్చుకున్నటువంటి వాడు. పులస్య బ్రహ్మ వంశంలో జన్మించినటువంటి వాడు రావణుడు. పరమ భక్తాగ్రేసరుడైనటువంటి వాడు, పరమ శివభక్తుడు. ఎంత గొప్ప వీరుడు అని అంటే మాటలతో వర్ణించడానికి వీల్లేదు. గొప్ప పరిపాలనా దక్షుడు. ఒక విషయం కనుక మనం గమనిస్తే రావణుడి యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఒక 15 రోజుల ముందు ఆంజనేయుడు వచ్చి సీతాదేవిని చూచి రావణుడిని హెచ్చరించి లంక మొత్తాన్ని భస్మీపట్నం చేసి వెళ్ళాడు. మళ్ళీ రాముడిని తీసుకొని ఆంజనేయుడు వచ్చేటప్పటికల్లా ముందు ఎలా ఉందో లంక ఇప్పుడు అలాగనే ఉంది. ఇది రావణుడి యొక్క పరిపాలనా దక్షత.